హాయ్ అండి. ఇప్పుడు మనం చికెన్ జాయింట్స్ ఫ్రై చేసుకుందాం. దీనికోసం మనకి ఉప్పు, కారం, పసుపు, అలాగే శనగపిండి, బియ్యపిండి, కార్న్‌ఫ్లోర్ పిండి, మొక్కజొన్న పిండి అంటారు కదా అది, కసూరి మేతి, మసాలా పొడి, మిరియాల పొడి ఇది బాగా ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు చూడండి, పెరుగులో వేసి ఇప్పుడు ముందు చెప్పినవన్నీ మనం మిక్స్ చేసేసుకొని ఒక బ్యాటర్ తయారు చేసుకోవాలి. కొంచెం లూజ్గా ఇది తయారు చేసేసుకొని అప్పుడు దీంట్లో మనం చికెన్ జాయింట్స్ పట్టించుకోవాలి. ఇది కొంచెం చిక్కగా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి మంచిగా. అలాగే చికెన్కి మనం ఇలాగా ఘాట్లు పెట్టించుకోవాలి. షాప్ అతన్ని పెట్టివ్వమంటే పెట్టిస్తాడు, లేదా మనమైనా పెట్టుకోవచ్చు. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఇది మనం తయారు చేసుకున్న బ్యాటర్ మొత్తం వాటికి బాగా పడుతుంది. ఇప్పుడు అది మొత్తం ఇలా ప్రతి ఒక్కదానికి పట్టించేసుకొని మొత్తం పక్కన పెట్టేసుకుందాం. పక్కన అంటే మినిమం 3 hours మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా ఉంటుంది జ్యూసీగా. ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఒక్కొక్కటి ఫ్రై చేసుకుందాం. మనం సైడ్ కాలేక ఇంకొక సైడ్ మనం టర్న్ చేసుకోవాలి వీటిని జాగ్రత్తగా. ఇలా టర్న్ చేసుకుంటే రెండు పక్కల కూడా మనకి మంచిగా ఫ్రై అవుతుంది. ఇలా మనం అన్ని సైడ్స్ కూడా మనం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, అటు ఇటు తిప్పుతున్నాను కదా, ఇప్పుడు 4 sides 2 ఆపోజిట్ సైడ్స్ తిప్పేసాను. ఇంకొక 2 ఆపోజిట్ సైడ్స్ కూడా తిప్పి మళ్ళీ ఇటువైపు మనకి ఫ్రై అవ్వదు కదండి, చాలామంది తెలీదు. అందుకని ఇలా పెట్టుకుంటే ఈ కింద ఉన్నది కూడా ఫ్రై అవుతుంది. ఇలా రివర్స్లో చేసి పెట్టుకుంటే ఇది వైపు కూడా మనకి మంచిగా ఫ్రై అవుతుంది, లోపల కుక్ అవ్వకుండా పచ్చి పచ్చిగా ఉండకుండా ఉంటుంది. ఇలా ఫ్రై అయిందని తీసుకొని సర్వ్ చేసుకోవడమే.